అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక శివాజీ అన్న మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఎందుకంటే అన్న ఒక మాట అన్నాడు, చిన్న వ్యక్తి అంటే చిన్నగా ఒక ఏమీ లేకుండా ఒక కింద స్థాయి నుంచి వచ్చిన ఒక నార్మల్ వ్యక్తి ముందుకు వెళ్ళకూడదా, ఏమీ సంపాదించకూడదా, ఏమీ చేయకూడదా అని అన్న మాట కరెక్ట్. ఎందుకంటే నేను కూడా ప్రశాంత్ గురించి కొన్ని వీడియోలు ఈ మధ్య కాలంలో నేను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ కొంచెం స్క్రోల్ చేస్తుంటే చూస్తున్నా, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మేము బిగ్ బాస్ హౌస్లో కొంతమంది చాలామంది బిగ్ బాస్ హౌస్లో ఉన్న చాలామంది పేరు సంపాదించుకుని అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమీ లేకుండా ఒక రైతుగా తనకు తను కష్టపడి పొలం దున్నుకుంటూ తనకు తను ఎంత కష్టపడి ఉంటే ఎంతమందిని కలిసి ఉంటే తను ఆ స్థాయికి రాగలుగుతాడు అండ్ అంతమందిని కొట్టి ఫస్ట్ పొజిషన్లో నిలబడగలుగుతాడు అనేది ఇక్కడ పాయింట్. అండ్ ఇంకో విషయం, శివాజీ అన్న అన్నట్టే డబ్బులు, ఎస్పెషల్లీ ప్రశాంత్కి వచ్చిన డబ్బులు మాకు ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి, దాని మీద మాకు గిఫ్ట్ ట్యాక్స్లు ఉంటాయి, అవి రావడానికి ఒక సర్టన్ టైం పెడతారు మాకు, ఆ టైంకే మాకు డబ్బులు వస్తాయి, అది కూడా పార్ట్ పేమెంట్స్ కింద ఇస్తారు. ఓకే, ఇలాగా చాలా ఉంటాయి. మనము ఒక సాయం చేస్తున్నామంటే దానికి వెయిట్ చేయాలి. ఇప్పుడు తను నిజంగా తన దగ్గర చాలా డబ్బులు ఉంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఉండేవాడు, కానీ బిగ్ బాస్ హౌస్లో ఏవీ లేని టైంలో కూడా తను చెప్పిన మాట ఈరోజు నెరవేర్చుకోవడానికి తన సొంత ఊర్లో స్టార్ట్ చేశాడంటే మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో దాన్ని వదిలేసి తన్ని వెనక నుంచి వీడియోలు చేస్తూ తన్ని హేళనగా మాట్లాడుతూ ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, అలాగే పక్కనున్న శివాజీ అన్నను కూడా ఇష్టం వచ్చిన మాట్లాడినాం, అది కరెక్ట్ కాదు. ఆ రోజు బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ ఎవరో శివాజీ అన్నకు తెలియదు, తెలియకపోయినా కూడా ఆ రోజు అంత సపోర్ట్ చేసి ప్రశాంత్కి ఈరోజు ఒక మంచి స్థాయికి శివాజీ అన్న ఆశీస్సులతో ప్రశాంత్ అనేవాడు ఎదగలిగాడు. సో అది తన కష్టంతో. అలాగే గేమ్స్ పరంగా చూస్తే ప్రశాంత్ ఆడినట్టు ఎవ్వరూ ఆడలేదు, ఎవ్వరు. ఎందుకంటే తను ఒక టాస్క్లో తను ఆడిన ఆట చూస్తే నాకు నా మైండ్ బ్లాక్ అయిపోయింది, అంటే అంత ఫాస్ట్గా ఆడాడు. సో ఇలాంటివి ఎన్నో హౌస్లో ఎన్నో ఆటపోట్లు తింటూ ఒక ఫస్ట్ ప్రైజ్ అనేది గెలుచుకుని ఇప్పుడు దాన్ని సాధించేయడానికి కొద్దిగా టైం పడుతుంది. తనకు కూడా ఏం తెలియదు కాబట్టి ఒక స్టెప్ ముందుకేయడానికి శివాజీ అన్న లాంటి వాళ్ళు పెద్దవాళ్ళని, బోలే అన్నని ఇలాంటి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కనుక్కుని అవసరం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మన దేశంలో ఇలా సాయం చేస్తారంటే ఎన్ని కోట్లున్నా కూడా మన వెనకాల బ్యాంకుల్లో కానీ మన దగ్గర ఎన్ని కోట్లున్నా కూడా మనకి డబ్బులు సరిపోవు, అంత నిరుపేద అనేది జరుగుతుంది, అంత ఉన్నది కూడా. సో ఎంతమందికని సాయం చేయగలుగుతాడు తనకు వచ్చిన డబ్బుల్లో? తను వచ్చిన వెంటనే తనకి సంబంధం లేని ఒక దాంట్లో ఇరుక్కుని చాలా ప్రాబ్లం పడితే ఆ రోజు అందరూ నిలబడి, అడ్వకేట్ వినోద్ గారు కానీ మీరు కానీ రామారావు గారు కానీ అందరూ నిలబడి వెనకాలండి, భోలే అన్న కానీ శివాజీ అన్న కానీ అందరూ నిలబడి తన్ని ఒక దానికి తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు అసలు ఏం చేయాలో అర్థం కాక కోర్టు ముందు పడుకున్నప్పుడు అందరికీ మనసు కరిగిపోయింది. వాళ్ళకి ఏం తెలుసండి? అలాంటిది మీరందరూ కొంచెం సపోర్ట్ చేయాలి. కానీ సోషల్ మీడియా నుంచి మీరే తప్పుగా మాట్లాడితే మనము 10 మందికి సాయం చేసినప్పుడు 10 మందికి ఇంకో 10 మందికి చెప్పేటట్టు ఉండాలి, కానీ దాన్ని వెనక నుంచి మనము డిచ్ చేసేటట్టు ఉండకూడదు. సో ఈరోజు ప్రశాంత్ తన సొంత ఊరిలో తను చేసే మంచి కార్యక్రమం, ముఖ్యంగా తమ్ముడు పల్లవి ప్రశాంత్ మాట నిలబెట్టుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను కూడా ప్రశాంత్ వెనకాలండి తనకి ఎటువంటిదైనా కూడా నా వంతు సాయం, ఊర్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఉన్నా కూడా నా వంతు సాయం నేను చేస్తాను. రీసెంట్గా కూడా జస్ట్ ఒక 3 రోజుల క్రితం కూడా 3 అమ్మాయిలు అనాథ పిల్లలకి చదువుకోవడానికి బుక్స్ లేవంటే ఒక్క పోస్ట్ పెడితే ఎవరో అమెరికా నుంచి ఎవరో తెలియని వ్యక్తి వాళ్ళకి 15,000 రూపాయలు వేశారు. ఎవరో తెలియకుండా ఒక జస్ట్ నెంబర్ షేర్ చేసుకుని, ఎవరో కూడా తెలియదు నాకు, 15,000 రూపాయలు బుక్స్ కొనుక్కోవడానికి ఇచ్చారు. సో ఇలాగా ఒక స్టేటస్ పెడితే పల్లవి ప్రశాంత్ కూడా ఏదైనా కూడా ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా అది నిజాయితీగా తన దగ్గరకు వచ్చి చెప్పుకుంటే ఖచ్చితంగా అది సాల్వ్ అవుతుంది. తన వంతు తన సాయం చేస్తాడు. సో కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చేస్తాడు. మంచోడు తమ్ముడు, చాలా మంచి మనిషి, కల్మషం ఉండదు. సో కొంచెం మనందరం కలిసి తన వెనకాలండి తనతో ఒక చెయ్యి కలిపి సపోర్ట్ చేద్దాం. అంతేగాని తన్ని ట్రోల్ చేయడం, తన్ని సపోర్ట్ చేసిన వాళ్ళని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్లీజ్ అది స్టాప్ చేయండి, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. అండ్ ఇంకోటి శివాజీ అన్న చెప్పినట్టు
ఎవరైతే ఇలాగ నెగిటివ్ వైబ్స్ ఉంటాయో వాళ్ళకి నిజంగానే ఆర్గాన్స్ అనేది కిడ్నీలు అనేది దొబ్బుతున్నాయని చెప్తున్నారు. సో జాగ్రత్త కొంచెం ఏమన్నా, సో జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే మా కల్మషం లేని భోలే అన్న గురించి ఒక 2 మాటలు చెప్పాలి. అన్న హౌస్లోకి వచ్చినప్పుడు నాకు తెలియదు, అన్న పాటలు చూసామండి అంతే. కానీ అన్న టాలెంట్ చూసి మేమేదో చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం, అది గొప్ప ఏం కాదు, అన్న టాలెంట్కి వచ్చిన ప్రాజెక్ట్ అది. అన్న ఎంత బాగా చేశాడంటే, ఎంత మంచి మనిషి అంటే ప్రతి ఒక్కరిని కూడా చాలా సపోర్ట్ చేస్తాడు. అండ్ అన్న అన్నాడు ఒక మాట, మనందరం కలిసి పని చేద్దాము, ఒకరికొకరు సాయం చేసుకుందాం అన్న మాట, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అందరికీ. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్కి కూడా రేపు పెద్ద పెద్ద సినిమాలు రావాలి, ఎందుకంటే ఇక్కడే ఉండిపోకూడదు, ఇందులోనే ఉండిపోకూడదు. చిన్న వ్యక్తులు చిన్న దగ్గర కింద నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 10 అడుగులు ముందుకెళ్ళాలి. నేను కూడా ఒకప్పుడు కృష్ణనగర్ రోడ్ల మీద తిరిగిన వాడినే. నేను ఈరోజు ఒక మంచి పొజిషన్కి వచ్చానంటే నా వెనకాల చాలామంది శివాజీ అన్న లాంటి వాళ్ళు ఎంతోమంది నా వెనకాల ఉండి నన్ను ముందుకు పుష్ చేశారు, నా సొంత కష్టం ఉన్నా కూడా. అలాగే ప్రశాంత్ కూడా మంచి పొజిషన్కి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి ప్రశాంత్ కూడా. అలాగే తను అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే నేను వచ్చిన తర్వాత కూడా నేను పొలం దున్నుతాను, నేను మా బాపు దగ్గరే ఉంటానన్నాడు. అలాగే మాట మీదే ఉన్నాడు, ఇప్పుడు కూడా సాయం చేస్తాడు, అదే మాట మీద ఉన్నాడు. తమ్ముడు నేను కూడా చెప్తున్నా, నేను కూడా నీ వెనకాల ఉంటా, నా వంతు సాయం నేను చేస్తా, వదిన కూడా ఉంటుంది నీతో. సో ఇప్పుడు ఏదైతే కార్యక్రమం నువ్వు చేస్తున్నావో దానికి చాలా చాలా సంతోషం తమ్ముడు. నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఎంతమంది ట్రోల్ చేసినా కూడా మనందరం ఉన్నాం, మనందరం ఎదుర్కొందాం. అది అర్థమైందా? అది తప్పుగా మాట్లాడే వాళ్ళు, నెగిటివ్ ఆలోచించే వాళ్ళు నెగిటివ్లోనే ఉండిపోతారు. సో దాని గురించి పట్టించుకోకు. నువ్వు ఏం చేయాలనుకున్నావో నువ్వు సీదా ముందుకు వెళ్ళిపో, బరాబర్ నువ్వేమైతే అనుకుంటావో బరాబర్ చేయి, తగ్గేదే లేదు. అది. సో థ్యాంక్ యూ అండి.